పేరు శివలక్ష్మి. ఈరోజు మనం హిందీ వ్యాకరణకి సంబంధించి కొన్ని అంశాలని నేర్చుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు డిఎస్సి రాయబోయే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మనం మొదట హిందీ గ్రామర్కి సంబంధించి వాక్య అనే టాపిక్ని నేర్చుకుందాం. వాక్యం ముందుగా ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనం హిందీ మాట్లాడడానికి ముఖ్యంగా మనకి అవసరమయ్యేది వాక్యం. ఎందుకంటే మనం వాక్యాలలో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక సెంటెన్స్ యూజ్ చేసి మనం మాట్లాడతాం. మనలో ఉన్న భావాలని మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నా ఒక సెంటెన్స్ ద్వారా మనము ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకుంటాం. ఎస్పెషల్లీ వాక్యం మెయిన్గా మనము ఫస్ట్ నేర్చుకోవాల్సిన అంశం. మరి వాక్య ఎలా తయారవుతుంది? వాక్య कैसा बनता है? कुछ शब्दों से बनता है. तो थोड़े शब्दों का मेल को वाक्य कहते हैं. వాక్య దేన్నంటాం మనము? కొన్ని శబ్దాల కలయికను వాక్య అని అంటాము. మరి ఫస్ట్ మనం శబ్ద అంటే ఏంటో తెలుసుకోవాలి. వాక్య కంటే ముందు శబ్ద అంటే ఏంటో తెలుసుకోవాలి. आज का हमारी पहला टॉपिक है शब्द. शब्द अंटे वर्ड. तो शब्द का और एक नाम मालूम आपको? पद. पद అని కూడా మనము శబ్దని అంటాం. पद. पद और शब्द दोनों के बीच में अंतर क्या है? ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? శబ్ద అనే అనొచ్చు కదా, పద అని కూడా ఎందుకు అంటాము? डिफरेंस यह है कि अगर ये शब्द अलग से लिखे तो इंडिविजुअल स्वतंत्र रूप में है तो आम, यह एक शब्द है, इदोक शब्द, इदोक वर्ड कदा. ఇలా ఇండివిజువల్ గా మనం రాస్తే దాన్ని శబ్ద అంటాము. ఇదే ఆమ్ని మనం సెంటెన్స్ లో ఉపయోగించినప్పుడు అంటే मुझे आम पसंद है, मुझे आम पसंद है. ये सेंटेंस में आम है ना, इसे हम पद कहते हैं. ఈ సెంటెన్స్ లో మనం వాడిన ఈ వర్డ్ ని పద్ అని అంటాము. సెంటెన్స్ లో ఉపయోగించినప్పుడు అది పద్ అవుతుంది. ఇదే ఆమ్ని ఇలా సపరేట్ గా రాసినప్పుడు అది शब्द అవుతుంది. ఇది शब्द और पद के बीच में डिफरेंस ये है. अब शब्द के प्रकार देखेंगे हम. जाने लें आप शब्द कैसे बनते हैं. शब्द भी कुछ जैसा वाक्य शब्दों का मिलन है, शब्द भी थोड़े वर्णों का मिलन है. वर्णों का मेल को हम शब्द कहते हैं. शब्द की परिभाषा लिखेंगे. शब्द डेफिनेशन रादामु. शब्द एक या उससे अधिक वर्णों का मेल को हम शब्द कहते हैं. అర్థమైంది కదా? శబ్ద అని దేన్ని అంటాం మనము? ఏక్ యా ఉస్సే అధిక వర్ణం కా మేల్ కో హమ్ శబ్ద కహతే హై. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లెటర్స్ ని కలిపి ఉన్నప్పుడు అది శబ్ద అవుతుంది. फिर शब्द कितने प्रकार होते हैं? 4 प्रकार होते हैं. हम 4 प्रकार के शब्दों को हम रोजवारी भाषा में उपयोग करते रहते हैं. फिर वो 4 शब्द क्या क्या होते हैं? देखिए, शब्द के प्रकार, शब्द के
प्रकार, कितने? 4 होते हैं। पहला देशज, विदेशी, तीसरा तत्सम और चौथा तत्भव। चौथा तत्भव। चार प्रकार के शब्द होते हैं మనకు వర్డ్స్ 4 టైప్స్ ఉంటాయి దేశజ్ విదేశీ తత్సం తద్భవ్ ఈ 4 టైప్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం మనము దేశజ్ వర్డ్స్ మన దేశీయ భాషలో నుండి మన దేశంలో రకరకాల స్టేట్స్ లో ఉన్న అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా మనం కొన్ని వర్డ్స్ ని హిందీలో వాడడం జరుగుతుంది అలాంటి వర్డ్స్ ని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ రాజస్థాన్ అలాంటి ప్లేసెస్ లో కొన్ని వర్డ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాము ఏంటి అవి పగడి ఇది ఎక్కడి వర్డ్ నార్థన్ వర్డ్ అయినా కూడా మనం ఈ వర్డ్ ని మనము హిందీలో వాడుతున్నాం ఇలాంటి వర్డ్స్ పగడి చాయ్ ఇలాంటి వర్డ్స్ కూడా మనము హిందీలో వాడుతున్నాం కాబట్టి ఇవి దేశజ్ వర్డ్స్ ఇప్పుడు విదేశీ వర్డ్స్ ఎలా ఉంటాయో చూద్దాం హిందీలో మనం విదేశీ వర్డ్స్ ని కూడా తీసుకొచ్చి కలిపేసి వాడుతూ ఉంటాము ఫర్ एग्जांपल बस ఇది इंग्लिश वर्ड यह अंग्रेजी वर्ड है फिर भी हम हिंदी में प्रयोग कर रहे हैं बस कंप्यूटर कंप्यूटर स्कूल ऐसे शब्दों को भी हम हिंदी में प्रयोग कर रहे हैं ताकि ये हिंदी शब्द नहीं है फिर भी हम हिंदी में इस्तेमाल कर रहे हैं जैसे बस कंप्यूटर स्कूल एक्चुअली कंप्यूटर को हिंदी में समगणक कहते हैं हम लेकिन हम कंप्यूटर यूज कर रहे हैं ऐसे शब्दों को विदेशी शब्द कहते हैं नेक्स्ट तीसरा है तत्सम तत्सम शब्द ఏందంటే సంస్కృత శబ్దాలను కూడా మనము హిందీలో వాడుతా ఉంటాము అవి ఏంటంటే నమస్కార్ वृक्ष हस्त चंद्र यह సంస్కృత శబ్ద ఇవి సంస్కృత శబ్దాలు వర్డ్స్ వీటిని మనము హిందీలో కూడా వాడుతూ ఉన్నాము ఇలా సంస్కృత నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి హిందీలో వాడేటటువంటి వర్డ్స్ తత్సమ వర్డ్స్ తత్సమ యొక్క మీనింగ్ ఏంటి తత్ అంటే అదే సమ్ అంటే సమానమైనటువంటి అదే అర్థం కలిగి ఉన్నటువంటి వర్డ్స్ నమస్కార్ ప్రణామ్ నమస్కార్ हस्त वृक्ष चंद्र మరి వీటిని హిందీలో ఏమంటాము నమస్కార్ వృక్ష వృక్ష చూడండి పేడ్ యాక్చువల్లీ హిందీలో పేడ్ అంటాము కానీ మనం వృక్ష అని కూడా రాస్తాము కానీ ఇది హిందీ వర్డ్ కాదు సంస్కృత వర్డ్ ని మనం డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇక్కడ వాడుతున్నాం చంద్ర చాంద్ అంటాం కానీ చంద్ర అని కూడా మనము వాడతాం హస్త హాత్ చేతి మనము హాత్ అంటాము దీన్ని హస్త అని కూడా అంటాము అది సంస్కృత వర్డ్ ఇలా సంస్కృత వర్డ్స్ ని తీసుకొచ్చి మనం యూజ్ చేస్తే అవి తత్సమ్ శబ్ద్ ఇంకా లాస్ట్ ఏంటి ఫోర్త్ వన్ తద్భవ్ 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 అంటే ఏంటంటే సంస్కృత వర్డ్స్ ని తీసుకొచ్చి వాడినప్పుడు కొంచెం చిన్న చేంజ్ చేసి మీనింగ్ అదే ఉంటుంది వర్డ్ కొంచెం మారుతుంది అలాంటి వర్డ్స్ అన్ని తద్భవ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అదే శబ్దము కానీ అర్థము వేరు తత్ అంటే అదే భవ్ అంటే మీనింగ్ ఇక్కడ మారదు అదే మీనింగ్ ఉంటుంది కానీ వర్డ్ మారిపోతుంది ఇందాక చెప్పుకున్నాం కదా ఫర్ ఎగ్జాంపుల్ వృక్ష కి पेड़ हस्त हाथ
ఇప్పుడు ఇవి తత్సం అవుతాయి, ఇవి తద్భవం అవుతాయి. ఇలాంటి 4 రకాల వర్డ్స్ ని మనము శబ్ద వాడుతూ ఉంటాము హిందీలో. ఇప్పుడు ఈ వర్డ్స్ తో వాక్యం ఎలా తయారవుతుందో చూద్దాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!